రేపటి నుంచి ఈ నెల 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛదనం పచ్చదనం పేరుతో మొక్కలు నాటుతామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు తప్పనిసరిగా పాల్గొనాలని చెప్పారు మంత్రి. అటు స్నేహితుల దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని క్యాంప్ ఆఫీసులో కౌన్సిలర్లకు ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టారు పొన్నం. తర్వాత ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు మంత్రి. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆగస్టు 5 నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛదనం పచ్చదనం పేరు మీద 9 వరకు పల్లెల్లో పట్టణాల్లో ప్రతి ప్రాంతంలో పారిశుద్ధ్యానికి సంబంధించి అదేవిధంగా భవిష్యత్తుకు సంబంధించిన కాలుష్య నివారణకు సంబంధించి చెట్లు నాటే కార్యక్రమం తీసుకుంటూ ఉంది. ఇందులో ప్రతి తెలంగాణ బిడ్డ బాధ్యతగా విధిగా పాల్గొనాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి పౌరునికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం ఒక సామాజిక కార్యక్రమం. రోజు మీ యొక్క విధి నిర్వహణలో మీ యొక్క కార్యక్రమాల జీవన భాగంలో ఇది కూడా ఒక భాగం చేసుకొని మన ప్రాంతంలో మనం స్వచ్ఛదనాన్ని తెచ్చుకొని మరి గ్రీనరీగా పచ్చదనాన్ని తెచ్చుకునే విధంగా అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుతూ, ఇది ఎవరో ప్రభుత్వమో లేకపోతే ఇంకెవరో నియంత్రించే కార్యక్రమం కాదు, లేకపోతే మార్గదర్శకత్వం చేసే కార్యక్రమం కాదు. ఇది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నప్పుడు ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాల్లో అన్ని వార్డుల్లో ఈ కార్యక్రమంలో కూడా భాగస్వాములు కావాలని